హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు విఘ్నాస్ కిచెన్. ఇవాళ మనం మళ్ళీ తినాలనిపించే గోంగూర పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 4 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆవాలకి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే చేదుగా ఉంటుంది. అలాగే కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. మీకు కారంకు తగ్గట్టు మీరు వేసుకోండి మిరపకాయలు. నేనైతే కొద్ది ఎక్కువగానే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం ముందే బాగా కడిగి పెట్టుకున్న 2 కట్టల గోంగూరను వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు గోంగూరలో నుంచి కొద్దిగా వాటర్ అనేది బయట వస్తుంది. అదంతా ఫుల్గా డ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందే పౌడర్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది. ఇలా మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ సాల్ట్ అంతా ఆ గోంగూరకి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పులిహోర అనేది మనకి 1 మంత్ కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. పోపు వేసుకోకుండా 1 మంత్ స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకొని రైస్లోకి కలుపుకుంటే పులిహోర ఎంతో బాగుంటుంది. అలాగే దీన్ని మనం లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళచ్చు. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారాక మనం ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. కావాలంటే మిక్సీకి వేసుకోవచ్చు, లేకపోతే అలానే పోపు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే మిక్సీ పట్టుకున్నాను. ఆ తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, ఉద్దిపప్పు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి వేసుకొని అలాగే కొన్ని పల్లీలు కూడా వేసుకుంటే పులిహోర అనేది చాలా బాగుంటుంది. పల్లీలు బాగా దోరగా వేగిన తర్వాత కొన్ని కరివేపాకు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆ పోపును తీసుకొని మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరలో వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులిహోర రెడీ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంతో స్పైసీగా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.